హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక నిన్న ఒక బేర్ ఫేస్ తర్వాత ఈ రోజు బుల్స్ వాళ్ళ పట్టు కొనసాగించారని చెప్పొచ్చు. సో నిన్న కూడా మనం అనుకున్నాం ఇట్స్ ఓన్లీ ఎక్స్పైరీ డే వీక్నెస్ తప్ప మరి ఏది అంటే అంత సెల్ ఆఫ్ అయితే కనపడలేదని, బికాస్ 24,000 కాల్ అండ్ పుట్ ఆప్షన్ దగ్గర స్మార్ట్ మనీ ప్లే చేసింది కాబట్టి. సో ఈ రోజు ఓపెనింగ్ ఒక స్వల్ప గ్యాప్ అప్ ఉన్నప్పటికీ లో కూడా అదే 23,927 దగ్గర ఓపెన్ నిఫ్టీ లో అదే ఫామ్ అయింది. అండ్ క్లోజింగ్ చూస్తే 24,130 దగ్గర అయింది. అఫ్ కోర్స్ 200 పాయింట్స్ ప్లస్ లోనే అయినప్పటికీ ఈరోజు డే హైతో కంపేర్ చేస్తే 30-40 పాయింట్స్ లో, బట్ స్టిల్ ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్ అని అనుకుంటాం, అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అని మనం చెప్పుకోవచ్చు. సో టోటలీ బుల్స్ కంట్రోల్లో ఈరోజు మార్కెట్ ఉందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ థింగ్, మనకి 20-డే మూవింగ్ యావరేజ్ ఏది ఉందో 24,066 దానిపైన ఈరోజు క్లోజ్ అయింది. అండ్ నిన్నటి ఒక బేరిష్నెస్ అనేది ఈరోజు టోటలీ దానిలోంచి బయటకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ ఓవరాల్ గా మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ ఒక రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. మేబీ అప్పర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది 24,351 ఏదైతే 3-డే హై ఉందో, దాని తర్వాత 24,537 ఏదైతే స్వింగ్ హై ఉందో ప్రాబ్లీ అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ లోవర్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే కనుక ఇన్ఫాక్ట్ నిన్నటి లో ఆర్ గ్యాప్ ఏదైతే ఉందో 23,956 ఒక సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రోజులో కూడా 23,927 అండ్ మేబీ 23,800 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,800 నుంచి 24,600 మధ్యలో మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ మార్కెట్ గానే దీన్ని సూచించుకోవచ్చు మనం. అండ్ సెక్టర్ రొటేషన్ వెరీ సీరియస్లీ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఏ సెక్టర్ అయితే అవుట్ పర్ఫార్మ్ చేసిందో ఈ రోజు కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకున్నాయి, అండ్ నిన్న అండర్ పర్ఫార్మ్ చేసిన సెక్టర్స్ దేవ్ కమ్ అప్ టు లైమ్ లైట్ అని చెప్పొచ్చు. సో ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొద్ది బ్యాక్ సైడ్ తీసుకున్నాయి, ఈ రోజు ఒక అగ్రెసివ్ స్టాండ్ లో పైకి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్. అండ్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు చూస్తే కనుక టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఒక 4.5% పెరగటం చేసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ అదానీస్ కానీ, రిలయన్స్ కానీ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో మనకి స్టాక్స్ లైక్ లీవర్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ ఆటో స్పేస్ కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయింది. నిన్న ఇన్ఫాక్ట్ వీకెస్ట్ గా ఉన్న ట్రేడ్ అయిన ఆటో స్పేస్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ M&M కానీ, టాటా మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక వీక్ అయిన స్టాక్ ఏది అంటే కనుక ప్రాబ్లీ బిగ్గెస్ట్ లూజర్ పవర్ గ్రిడ్ గా చెప్పుకోవాలి. 1.2% ట్రాక్ అయింది. ఇక అదర్ నేమ్స్ లైక్ అపోలో హాస్పిటల్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇన్ఫాక్ట్ ఐటీ మొత్తం బాగున్నా కూడా టెక్ మహీంద్రా స్వల్ప రియాక్షన్ డౌన్ సైడ్ గా మనం చూస్తున్నాం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ శ్రీరామ్ ఫైనాన్స్ 0.79% కరెక్ట్ అవటం చూసాం. సో ఒక 6 స్టాక్స్ తప్ప మిగతా అన్ని కూడా ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగిందని చెప్పొచ్చు. దో మనకు ఒక 80-100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ నిన్నటి లో ఏదైతే ఉందో 51,782 అది క్రాక్ అయింది ఈ రోజు. సో 51,749 ఈ రోజులో. అఫ్ కోర్స్ 30-40 పాయింట్స్ అబరేషన్ ఇస్ నాట్ ఎ గ్రేట్ థింగ్, బట్ కంపేర్ టు నిఫ్టీ కొద్ది వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ 52,055 ఏదైతే ప్రాబ్లీ సైకలాజికల్ లెవెల్ ఆఫ్ 52,000 ఉందో 150 పాయింట్స్ పైన గెయిన్ తో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఒక చిన్న స్మాల్ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ప్రాబ్లీ ఇంకొంచెం డిప్ రానున్న రోజులు వస్తుందా అనేది కూడా మనకి సూచిస్తుంది. ఎందుకంటే 51,271 ఏదైతే 22nd రోజు గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రక్రియ మేబీ బ్యాంక్ నిఫ్టీలో ఉండొచ్చు. సో దీనిలో కొంచెం ఈ టైంలో కాషియస్ గా ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా, బట్ డెఫినెట్లీ 51,200 లెవెల్స్ వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 5,800 స్టాప్ లాస్ ఉంటుంది, అండ్ అప్ సైడ్ మనకి చూస్తే కనుక 53,500. సో ఇన్ కేస్ 51,200 వచ్చింది అంటే కనుక 2,000 పాయింట్స్ అప్ సైడ్ అండ్ ప్రాబ్లీ ఒక 200-300 పాయింట్స్ డౌన్ ఉంది కాబట్టి వీ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ ఒక డిప్ లో. సో ప్రాబ్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 1.06%, మిగతా అన్ని కూడా బిలో 0.5% ఉన్నాయి. కోటక్, యాక్సిస్, ఇండస్ఇండ్, HDFC లాంటివి. ఇక లూజర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక నిన్న అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ రోజు నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ క్లోజ్ టు 1% ఆర్ బియాండ్ 1% క్రాక్ అయ్యి. ఇక అదర్ నేమ్స్ లైక్ ఏయూ బ్యాంక్, ఫెడరల్ అండ్ ఐడిఎఫ్సి స్వల్పంగా నష్టపోవటం చూసాం. ఇక F&O నేమ్స్ లోకి వస్తే కనుక ఈరోజు టర్న్ ఆఫ్ లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ గా చెప్పుకోవాలి మనం. సో మనకి నిఫ్టీలో ఏవైతే ఫార్మా స్టాక్స్ ఉన్నాయో ఈవెన్ F&O స్పేస్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని లార్జ్ క్యాప్ టు మిడ్ క్యాప్ అన్ని స్టాక్స్ కూడా దేవడానికి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పొచ్చు. టోరెంట్ ఫార్మా కానీ, అరబిందో కానీ, లేదంటే అదర్ నేమ్స్ లైక్
సన్ ఫార్మా కానీ, లూపిన్ కానీ, మిడ్ క్యాప్ లో లౌరస్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ప్రాబ్లీ ఫార్మాలో ఇంకా కొద్దిగా యూనో అప్ మూవ్ ఉందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా అవుతుంది కాబట్టి ఇట్స్ ఏ వన్ ఆఫ్ డే కైండ్ అనేది కూడా మనం చూడాలి. ఇక అదర్ నేమ్స్ సిమెంట్, క్యాపిటల్ గుడ్స్ అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్ లో ఒక మంచి బయింగ్ జరుగుతుంది చూసాం. సో ఫర్టిలైజర్, జిఎన్ఎఫ్సి, కోరమండల్ లాంటివి, అదేవిధంగా అంబుజాస్ కానీ, జేకే సిమెంట్ కానీ, రామ్కో సిమెంట్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం మనం. అండ్ టైర్ స్పేస్ లో బాలకృష్ణ, ఎంఆర్ఎఫ్ కూడా ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ప్రాబ్లీ రియాలిటీలో ఐ థింక్ మిక్స్డ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. ఈవెన్ ఇన్సూరెన్స్ స్టాక్స్ దేన్ని ఏదైతే ప్రాబ్లీ ఒక వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయో ఈ రోజు కొంచెం రిట్రేస్ అయిందని అప్ సైడ్ మనం చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సెల్ ఆఫ్ కి గురైన గ్యాస్ కంపెనీస్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ ఐజీఎల్, ఎంజీఎల్ లో ఒక స్వల్ప షార్ట్ కవరింగ్ ర్యాలీ రావటం చూసాం. సో 1.5 to 2% దాకా అప్ మూవ్ రావటం చూసాం ఆ స్పేస్ లో. ఇక వీక్ అయిన వాటిల్లో ఎఫ్ఎంసీజీలో ఈరోజు కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న చోలా అండ్ అదర్ నేమ్స్ లైక్ మ్యారికో లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ లో సర్ప్రైజింగ్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా స్విఫ్ట్ గా వచ్చింది. సో నిన్ననే మనం అనుకున్నాం ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లో, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంటివి, లేదంటే అదర్ నేమ్స్ లైక్ మన్నాపురం, క్యాన్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అవన్నీ ఈ రోజు వాటి గెయిన్స్ గివ్అప్ చేశాయి. ఇన్ఫాక్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ ఏవైతే వీక్ గా ట్రేడ్ అవుతున్నాయో ఆ స్టాక్ లో కూడా ఐ థింక్ ఒక లాస్ అనేది మనకి ఆర్ నెగటివ్ గా ట్రేడ్ అనేది మనం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో కొన్ని స్టాక్స్ దేవ్ హిట్ ఏ న్యూ హై అని చెప్పొచ్చు. సో ప్రాబ్లీ స్టాక్స్ లైక్ జాక్సన్ ఫార్మా కానీ, మనం ట్రాక్ చేసే స్టాక్స్ లో లాయడ్ మెటల్స్ కానీ, ఇన్ఫాక్ట్ ఒకాట్ మన దివాళీ పిక్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఈరోజు ఒక న్యూ స్వింగ్ హై బ్రీచ్ అవటం చూసాం. అదేవిధంగా ఆర్చిడ్ ఫార్మా ఏదైతే ఉందో అది కూడా ఒక న్యూ హై క్రాస్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఒకాట్ ఈజ్ స్వింగ్ హై అని చెప్పాలి, ఎందుకంటే దాని హిస్టరీ చాలా అప్ లో ఉంది కాబట్టి. సో ఇవన్నీ కూడా బిట్వీన్ 8 to 10% దాకా పెరగటం చూసాం. ఇక లో నుంచి రికవరీలో వచ్చిన స్టాక్స్ మనం చూస్తే కనుక పీపీఎల్ ఫార్మా కానీ, మాన్ ఇన్ఫ్రా కానీ, పారదీప్ ఫాస్ఫేట్స్ కానీ, స్పార్క్, హట్కో, పానేషియా బయోటెక్ కానీ, ఇన్ఫాక్ట్ పానేషియా బయోటెక్ కూడా ఒక న్యూ హై హిట్ అవటం చూసాం. ఎల్ఐసి హౌసింగ్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఇప్పుడిప్పుడే అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ కి రావటం చూస్తున్నాం. అండ్ ప్రాబ్లీ సమ్ బయింగ్ ఇంట్రెస్ట్ వీటిల్లో మనకి జరుగుతుంది చూస్తున్నాం. అదేవిధంగా వీక్ అయిన స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ వాటిలో చూస్తే కనుక పవర్ స్పేస్ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు కొద్దిగా గివ్అప్ చేయాయి. సో టీడీ పవర్ సిస్టమ్స్ కానీ, లేదంటే ఆర్ పవర్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. అండ్ అదర్ నేమ్స్ లైక్ హైటెక్ కానీ, నవా కానీ, యాంటోనీ వేస్ట్ స్టాక్స్, ఆయిల్ ఇండియా, సో సీజీ పవర్ ఇవన్నీ కూడా బిట్వీన్ 2 to 3% దాకా పడుతుంది చూసాం. ఇక ఒక 49 స్టాక్స్ ఏవైతే ఎఫ్ఎండోలోకి వచ్చాయో ఆ స్టాక్స్ లో కూడా సర్ప్రైజింగ్లీ ఫస్ట్ డేనే సెల్లింగ్ కి గురవటం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ మన చాలా మంది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేసే పూనావా లాంటి స్టాక్ ఒక స్టేజ్ లో 340 దాకా రావటం చూసాం. సో అబౌట్ 6% ఒక స్టేజ్ లో పడి క్లోజింగ్ వచ్చేసరికి ఒక 4% నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం మనం, క్లోజ్ టు 5%. ఇంకా అదర్ నేమ్స్ లైక్ పేటిఎం కానీ, హెచ్ఎఫ్సిఎల్ కానీ, జొమాటో కానీ, ఇన్ఫాక్ట్ యూనో పెన్నీ స్టాక్ అనుకున్న వీక్ స్టాక్ ఉన్న ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బిట్వీన్ 2 to 4% దాకా గివ్అప్ చేయటం చూసాం. మేబీ ఇనిషియలీ ఒక షార్టింగ్ అయిందా, లేకపోతే దీన్ని మార్కెట్ ఎలా అర్థం చేసుకుంది అనేది రానున్న రోజుల్లో మనకి డెఫినెట్లీ తెలుస్తుంది. ఇక ప్రాబ్లీ ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ స్పేస్ లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్ కొన్ని స్టాక్స్ ఐఆర్ఎఫ్సి లాంటివి, ఆర్బిఎన్ఎల్ లాంటివి, హడ్కో లాంటివి, లేదంటే ప్రాబ్లీ రైట్స్, ఎస్జేవి అండ్ ఆఫ్ కోర్స్ హడ్కో పాజిటివ్ గా ట్రేడ్ అయింది ఈరోజు. సో ఇవన్నీ కూడా కొద్దిగా నెగటివ్ గా ఈరోజు బ్రీచ్ అవటం చూసాం. సో ఓవరాల్ మార్కెట్ ప్రాబ్లీ ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ఉందని చెప్పాలి. రీజన్ ఏంటంటే కనుక 3000 పాయింట్స్ ఏదైతే ఫాల్ వచ్చిందో దాని పుల్ బ్యాక్ తప్ప ప్రాబ్లీ ఒక మేజర్ ట్రెండ్ అనేది ఇంకా క్రాస్ అవ్వలేదు. స్టిల్ వీఆర్ ఇన్ ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ అని అంటాం, ఎందుకంటే 24,537 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది దాటితేనే మేబీ ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగింది అని చెప్పుకోవచ్చు. సో దాటేంత వరకు బుల్స్ కొద్దిగా కాషియస్ గా ఉండాలి. ఎవరైనా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలన్నా కూడా డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా ఈ స్టేజ్ లో పెట్టుకోవాలి. అండ్ రానున్న యూనో నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో ప్రాబ్లీ మనకి ప్రాబ్లీ మంత్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ స్టార్ట్ అవుతుంది. సో నుంచి మనకి 2 December నుంచి ప్రాబ్లీ మార్కెట్స్ ఫ్రెష్ మంత్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి టైంలో కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఆల్రెడీ ఈ మంత్ లో ఆల్ టైమ్ హై హిట్ అయ్యాయో అండ్ ఈ మంత్ లో ఆల్మోస్ట్ 15 to 20% పెరిగాయో అవి కొద్ది బ్యాక్ సైడ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అగ్రెసివ్ కొనాల్సిన అవసరం అయితే లేదు, ఆపర్చునిటీ వస్తూనే ఉంటుంది మార్కెట్ లో. మేబీ కొద్దిగా డిప్స్ వచ్చినప్పుడు కొంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. అండ్ ఎస్పెషలీ
ఈ 49 స్టాక్స్ ఎఫ్ఎండల్ ఏవైతే వచ్చిందో వాటిని చాలా కేర్ఫుల్ గా వాచ్ చేసి ఒక స్టీప్ కరెక్షన్ వచ్చినా కానీ లేదంటే ఒక యూనో ఒక బ్రేక్అవుట్ వచ్చినప్పుడే వీ షుడ్ ట్రై టు ట్రేడ్ ఇన్ దోస్ స్టాక్స్ అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.